రాత్రి 12 గంటలు. ఆ హాస్పిటల్ వెలుతురులా వెలుగుతూ కనిపిస్తున్నా అది ఖాళీగా ఉంది. అందులో ఎవరు ఉండరు, కానీ ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. విక్రమ్ ఓ యూట్యూబ్ బ్లాగర్ ఈ హాస్పిటల్ గురించి విన్నాడు. ఈ హాస్పిటల్లో కొంతకాలం క్రితం ఓ వెతుకులాట జరిగింది. చికిత్స పొందిన రోగులు అదృష్టమయ్యారు, కానీ ఈ కేసు ఇప్పుడు సాధారణంగా పరిష్కారం కాలేదు. భయంకరమైన రహస్యాలు. విక్రమ్ తన కెమెరా పట్టుకొని హాస్పిటల్లోకి అడుగుపెట్టాడు. లోపలికి వెళ్ళిన కొద్ది క్షణాల్లోనే బూడిది రంగు గదులు, రక్తపు మచ్చలు, మూసివేసిన హాల్ ఇవన్నీ అతనికి అసలు నిజాన్ని తెలియజేసే ప్రయత్నం చేశాయి. తన వెనుక నుంచి ఎవరో పోయినట్లుగా వినిపించింది. అతను తిరిగి చూసే వరకు ఎవరూ లేరు, కానీ గాలి తేలికగా కదులుతూ ఉండింది. సడన్గా ఓ నర్స్ ఆకారం కనపడింది. ఆమె ముఖం నల్లగా మారిపోయింది. కళ్ళలో నెమ్మదిగా రక్తం కారుతోంది. హాస్పిటల్లో దాగిన నిజాలు. ఈ హాస్పిటల్లో గతంలో నర్సులు కొంతమంది రోగులను ప్రాణం తీసి ఇంజెక్షన్ ఇచ్చి చంపివేశారు. వారి ఆత్మలు ఇప్పటికీ ఇక్కడే తిరుగుతున్నాయట. విక్రమ్ ఏం చేశాడు? అతను ఈ హాస్పిటల్ నుండి తప్పించుకోగలిగాడా? ఈ భయంకరమైన కథ మరింత తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ తెలుగు హారర్ స్టోరీను సబ్స్క్రైబ్ చేయండి.